నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. భారతదేశంలో విద్య వ్యాపారం కాదు, కాకూడదు. కాగితాల మీద సరే. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలన్నీ మధ్యతరగతి తల్లిదండ్రుల రక్తం పీలుస్తున్నాయనే చర్చ గత కొంతకాలంగా విపరీతంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. పైగా ఆ ప్రైవేటు పాఠశాల యజమానులకు ప్రభుత్వాలతో బంధాలు ఉండడం దీని తీవ్రతను మరింత పెంచుతుంది అని అంటున్నారు. ఈ సందర్భంగా స్కూల్స్ స్టార్ట్ అయిన నేపథ్యంలో తమ పిల్లల స్కూల్స్లో ఫీజులు చెల్లిస్తున్న తల్లిదండ్రులు వారి ఆవేదనలను ఆన్లైన్ వేదికగా వెల్లడిస్తున్నారు. ఊహించని స్థాయిలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించాల్సి రావడం ఆందోళనకరంగా ఉంది అని చెబుతున్నారు. దీనిపై తాజాగా టీచర్ మీనల్ లింక్డ్ఇన్ వేదికగా స్పందించారు. భారతదేశంలో ప్రైవేటు విద్య ఒక ప్రత్యేక హక్కుగా కాకుండా ఆర్థిక ఉచ్చుగా మారుతోంది అని చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ అన్నారు. మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పెరుగుతున్న పాఠశాల ఫీజులతో పూర్తిగా నలిగిపోతున్నారు అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నిర్మాణాన్ని విశ్లేషించారు. ఇందులో భాగంగా ప్రతి బిడ్డ విద్యకు సంవత్సరానికి 2.5 నుండి 3 లక్షలు ఖర్చవుతుంది అని చెబుతూ ఇందులో 35,000 అడ్మిషన్ ఫీజులు, 1.4 లక్షలు ట్యూషన్ ఫీజు, 38,000 వార్షిక ఫీజు, 44,000 నుండి 73,000 వరకు రవాణా ఫీజు, 20,000 నుండి 30,000 వరకు పుస్తకాలు, యూనిఫామ్ ఫీజు మొదలైనవి ఉన్నాయి అని ఆమె వివరించారు. ప్రాథమిక పాఠశాలల ఫీజులు ₹1,00,000 నుండి ప్రారంభమవుతున్నాయని, ఉన్నత పాఠశాలకు వెళ్లేసరికి అది కాస్త సులభంగా 4 లక్షల వరకు చేరుతుంది అని ఆమె పేర్కొన్నారు. భారతదేశంలో విద్యా ద్రవ్యోల్బణం మధ్య తరగతికి నిశ్శబ్ద ఆయుధంగా మారుతోంది అని పోస్టులో రాశారు. ఇప్పుడు గృహ రుణాలతో పాటు స్కూల్ ఫీజులకు ఈఎంఐలు మొదలయ్యాయి అని తెలిపారు. ఈ స్థాయిలో మధ్య తరగతిపై ప్రైవేటు స్కూల్స్ దోపిడీకి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితి దయనీయంగా ఉండడం ఒక కారణము అని చెప్పిన ఆమె, లక్షల పాఠశాలలకు విద్యుత్ లేదు అని, మరుగుదొడ్లు లేవు అని, తాగునీరు కూడా లేదు అని తెలిపారు. భారతదేశం తన జీడీపీలో 4.6% మాత్రమే విద్య కోసం ఖర్చు చేస్తుంది అని, ఇది సిఫార్సు చేయబడిన 6% కంటే చాలా తక్కువ అని అన్నారు. లాభాపేక్ష లేని సంస్థలుగా పనిచేయడానికి అని చెప్పే ప్రైవేటు పాఠశాలలు పలు లొసుగులను కనుగొన్నాయని, యజమానులు షెల్ కంపెనీల ద్వారా తమ సొంత పాఠశాలలకు ఆస్తులను అద్దెకు ఇస్తున్నారు అని, అధిక అద్దెలు వసూలు చేస్తారు అని, ఆ భారాన్ని తల్లిదండ్రులపై మోపుతారు అని, యజమానులు మాత్రం పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు అని తన పోస్టులో తెలిపారు.